అందరికీ నమస్కారం. సమస్య ఈనుడు దినాధినాదునకునిచ్చే సహస్రకరాభిధానమున్ ఈనుడు దినాధినాదునకునిచ్చే సహస్రకరాభిధానమున్. అభిధానము అనగా నామధేయము, పేరు. ఎవరెవరికి ఇచ్చారు అంటే ఈనుడు దినాదినాథునికి సహస్రకరుడు అనే పేరు ఇచ్చాడు. మరి ఈ దినాదినాథుడు ఎవరు? దినమునకు అధినాథుడు అంటే పగటికి అధినాథుడు అంటే సూర్యుడు. ఇక్కడ అలాగే నిషాదినాథుడు అంటే చంద్రుడు అన్నట్టు. దినాదినాథుడు అనగా సూర్యుడు అని అర్థం. అతనికి సహస్రకరుడు అనే పేరు ఇచ్చారు. సహస్రకరుడు అంటే అనేకము అనే అర్థం చెప్పుకుంటే అనేకమైన చేతులు కలిగినవాడు. కరములు అంటే చేతులు. అంటే అతని సూర్య కిరణాలు అనేకం ఉంటాయి కాబట్టి సహస్రకరుడు అనే పేరు ఉంది అతను. అది ఇచ్చిన వాడెవడు? ఇనుడు. ఇనుడు అన్నా కూడా సూర్యుడు అనే అర్థం ఉంది. అందుకని మనం శ్రీరాముని ఇనవంశ తిలక అంటాం, సూర్యవంశంలో పుట్టినవాడు కనుక. అంటే ఇక్కడ పేరు ఇచ్చినవాడు సూర్యుడు, తీసుకున్నవాడు సూర్యుడు, ఇచ్చిన పేరు సహస్రకరుడు అన్నా కూడా సూర్యుడు అనే అర్థం వస్తుంది. అంటే తనకు తాను పేరు ఇచ్చుకున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ తనకు తానుగా పేరు ఎలా ఇచ్చుకుంటాడు? అది సమస్య. కాబట్టి దాన్ని ఎలా పూరిద్దామో చూద్దాం. ఘనముగ పుట్టెను అదితి గర్భమునందున తేజరిల్లగన్. ఘనముగ పుట్టెను అదితి గర్భమునందున తేజరిల్లగన్. కనగ కనంగ సంతతము కశ్యప మానసమందు బుట్ట. కనగ కనంగ సంతతము కశ్యప మానసమందు బుట్ట. నందనుని బాల సారసరి నందనుని బాల సారసరి తండుల మందున వ్రాసగాదే తండుల మందున వ్రాసగాదే. వాయి నుడు దినాధినాదునుకొనిచ్చ సహస్రకరాభిధానమున్. తండుల ముందున వ్రాతగాదే వాయి నుడు దినాధినాదునుకొనిచ్చ సహస్రకరాభిధానమున్. ఇక్కడ ఇనుడు అనే మాటని మనం వాయి నుడు అంటే నోటి మాట అనేగా పదాన్ని విశేషం. ఈ సూర్యుడు ఎవరి కుమారుడు అంటే అదితి కశ్యప యొక్క కుమారుడు. అందుకని అదితి కుమారుడు కాబట్టి అతనికి ఆదిత్యుడు అనే పేరు ఉన్నది. కాబట్టి అదితి గర్భంలో ఎంతో తేజస్తో పుట్టాడు. మరి సూర్యుడు కదా మాత్రం తేజస్సు ఉంటుంది. అటువంటి ఘనముగా పుట్టెను అదితి గర్భమునందున తేజరిల్లగన్. అలా తన కుమారుడు పుట్టాడు. కనగ కనంగ సంతతము కశ్యప మానసమందు పుట్ట. తండ్రి ఏంటంటే కశ్యప ప్రజాపతికి ఎంతో సంతోషం కలిగింది చూడగా. ఇక్కడ కనగ కనంగా అంటే అదితి ఒక సూర్యుని కంటే ఆ కన్న కొడుకుని కశ్యప ప్రజాపతి చూశారు. ఆ విధంగా కనగ అంటే నిజానికి రెండు చోట్ల కనగ అంటే చూచుట అనే అర్థంలో చెప్పుకోవాలి. కానీ కాలక్రమేణా ప్రసవించడం అర్థంలో కనగ అనే పదం ఉండిపోయింది. కాబట్టి కనగ కనంగ సంతసము కశ్యప మానసమందు బుట్ట. అలా సంతోషించిన తర్వాత నందనుని బాలసారసరి. ఎప్పుడైతే ఈ కుమారుడికి బాలసార అంటే నామకరణ ముహూర్తం అప్పుడు ఆ సమయంలో నిజానికి మన ఇక్కడ లోకంలో బారసాల అనటం అలవాటు అయిపోయింది. కానీ నిజానికి బాలసారే అది. బాలుడికి కొత్తగా పుట్టిన శిశువుకి సారే బట్టలని ఇచ్చేటువంటి సమయము కాబట్టి బాలసారే అయింది. బహుశా రలయో అభేద అన్నారని రా స్థానంలో లాని లా స్థానంలో రా పెట్టి బాలసారగత బారసాల అయినట్టుంది. అయితే ఈ బాలసార సమయంలో తండ్రుల మందున వ్రాసగాదే వాయి నుడు. వాయి అనగా నోరు, నోటి అని అర్థం ఉంది. వాయి నుడు అనగా నోటి మాట. ఎప్పుడైతే పేరు నామకరణ సమయంలో మనం సూర్యుడికి పేరు పెట్టాలన్నప్పుడు కశ్యప ప్రజాపతి చుట్టూ ఉన్న సభికులందరికీ ముందుగా తాను ఏ పేరు పెట్టాలనుకుంటున్నాడో అది తెలియజేస్తారు. ఎప్పుడైతే పెద్దలు సభికులు బేస్ బాగుంది అని వాళ్ళ అనుమతిని ఇస్తారో అలా ఇచ్చిన తర్వాత తండ్రి తన బిడ్డకి పేరు పెడతారు. కాబట్టి ముందుగా సభలో ప్రకటించాలి ఏ పేరు పెడుతున్నాము పిల్లగాడికి అని. కాబట్టి వాయి నుడు ఆ నోటి మాటగా ముందు చెప్పాడు పలానా పేరు పెడుతున్నాను అని. ఇతను ఈ దినాదినాథుడిగా ఉండబోతాడు, ఇతనికి సహస్రకరుడు అనే పేరు పెడుతున్నానని ముందుగా ప్రకటించాడు వాయునుడు. అంటే నోటి మాటతో ప్రకటించి ఆ తర్వాత ఏ మాట మీద ప్రకటించారో దానిని తండ్రుల ముందున్న వ్రాసేగారు. తండ్రులు మనకి బియ్యం మీద అదే పేరును వ్రాశాడు. కాబట్టి ఇక్కడ సూర్యుడికి పేరు పెట్టింది కశ్యప ప్రజాపతి తప్ప సూర్యుడు తనకు తానుగా పేరు పెట్టుకోలేదు.
అన్న భావనతో పూర్ణ జరిగింది. ఘనముగ పుట్టెను అతిథి గర్భమునందున తేజరిల్లగన్, ఘనముగ పుట్టెను అతిథి గర్భమునందున తేజరిల్లగన్, కనగ కనంగ సంతసము కనగ కనంగ సంతసము కశ్యప మానసమందు బుట్ట, నందనుని బాలసారథరి నందనుని బాలసారథరి, తండుల ముందున వ్రాసగాదే వాయినుడు తండుల ముందున వ్రాసగాదే వాయినుడు, దినాధినాదునకు నిత్య సహస్రకరాభిధానమున్. ధన్యవాదములు.